ఓం శ్రీ సర్వమంగళాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా మీకు అదృష్టం అనేది ఏ విధంగా ఉంటుందో అనేటువంటి దానికి ఒక ఉదాహరణ. మీ చేతిలో ఉన్నటువంటి రేఖల ప్రకారం మీకు వచ్చే కష్టాలు ముందుగానే గుర్తించాలంటే ముందుగా గుర్తించాలంటే చూడండి, గుర్తించాలి అంటే మీ కష్టాలు ముందుగా మీరు గుర్తించాలంటే మీ చేతిలో రేఖలు ఏ విధంగా ఉండాలి. ఎవరికైతే చేతిలో చంద్రస్థానంలో ఒక రేఖ ఉంటుందో, ఈ విధంగా చంద్రస్థానంలో ఈ విధంగా రేఖ ఎవరికైతే ఉంటుందో వారికి వచ్చే కష్టాలని ముందుగానే గుర్తిస్తారు. వారికి ముందుగానే తటస్థించే భయాలను ముందుగానే గుర్తిస్తారు. కాబట్టి మీ కష్టాలు ముందుగా గుర్తించాలంటే అనేటువంటి టాపిక్తో ఈరోజు ముందుకు వచ్చాను. ఈ విధంగా చంద్రస్థానంలో ఒక నిలువు రేఖ ఉంటే మీ కష్టాలను ముందుగానే గుర్తించగలరు. అదేవిధంగా మీకు వచ్చే రాబోయే భయాలు కూడా ముందుగానే గుర్తించగలరు. అదేవిధంగా ఇంకొకటి చూసుకుందాం. ఎవరైనా భార్యకి లొంగి ఉండేవారికి రేఖలు ఎలా ఉంటాయి? ఇంకోటి భార్యకి లొంగి ఉండేవారికి రేఖలు ఎలా ఉంటాయంటే, ఎవరైతే భార్యకి లొంగి ఉండేవారు వారికి రేఖలు ఎలా ఉంటాయి? భార్యకి లొంగి ఉండేవారికి రేఖలు చంద్రస్థానం, ఇది చంద్రస్థానం, ఇది బుధ, ఇది కుజ, ఇది చంద్ర. ఈ చంద్రస్థానంలో 2 నిలువు రేఖలు కానుంటే వారు భార్యకి లొంగి ఉంటారు. చంద్రస్థానంలో 2 నిలువు రేఖలు ఉంటే వారు భార్యకి లొంగి ఉంటారు.